రాజుగారు, కాలం కలిసి రాకపోతే తాడు కూడా పాము కరుస్తుందట. అలాగే పార్సార్ గారు, గౌత్ శిరీష్ గారు, కొనకళ్ళ నారాయణ గారు వీళ్ళందరూ సరే అక్కడెవరో ఒక సామాజిక వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సామాజిక వర్గ సమావేశానికి జోగి రమేష్ను కూడా ఆహ్వానించారు. సరే వీళ్ళు వెళ్ళేటప్పటికి అతను ఉన్నాడా, అతను వెళ్ళేటప్పటికి వీళ్ళు వచ్చారో తెలియదు. కానీ మొత్తానికి అప్పుడు 20 మంది 10 మంది ఉండి ఉంటారు. సరే వీళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కలిశారు, వీళ్ళు వెహికల్ ఎక్కారు, వాళ్ళు వెహికల్ ఎక్కారు, చక్కగా అభివాదం చేశారు, చక్కగా వెళ్ళారు. ఆయన రాజశేఖర రెడ్డి గారి గురించి ఒక అద్భుతమైన నేతగా అభివర్ణించుకున్నారు. వీళ్ళు తెలుగుదేశం గురించి వీళ్ళు అభివర్ణించుకున్నారు. ఇంతవరకు అంతా చక్కగా జరిగిపోయింది. సరే అక్కడ అందరూ చక్కగా మాట్లాడుకున్నారు. అప్పటికి అయిపోయింది ప్రోగ్రాం. అయితే అది ఎప్పుడైతే జరిగిందో, జరిగిన తరువాత ప్రజలు ఎవరైతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు దీనిపైన జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడి చేయటానికి వెళ్ళినటువంటి వ్యక్తి, మరి అదే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అనరానటువంటి పదాలతో ఆయన మాట్లాడినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని వీళ్ళు ఎలా ఆయనతో కలిసి వీళ్ళు ట్రావెల్ చేస్తారు లేదా సభలో పాల్గొంటారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒక్కసారిగా తమ ఆగ్రహాన్ని, తమ నిరసనని వ్యక్తం చేయటం మొదలుపెట్టాయి. ఎప్పుడైతే తమ ఆగ్రహాన్ని, నిరసనని వ్యక్తం చేయటం మొదలుపెట్టాయో అది లోకేష్ గారికి వెంటనే సోషల్ మీడియాలో ఆ కంటెంట్ రావటంతో ఆయనకి రీచ్ అయింది. ఆయన చూసి అసలు అవాక్కయ్యారు. అసలు ఇదేంటి, జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ పట్ల, తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం పట్ల, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పట్ల అత్యంత దుర్మార్గంగా మాట్లాడినటువంటి వ్యక్తితో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ విధంగా కలిసి మెలిసి ముందుకు వెళ్ళటం ఏంటి అనే దానిపైన ఆయన తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వెంటనే వాళ్ళిద్దరినీ కూడా లేదా ముగ్గురిని క్లారిఫికేషన్ ఇవ్వండి దీనిపైన, అసలు ఏంటి మీరు. సరే గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణకి వెళ్ళటంలో తప్పులేదు, సమావేశంలో పాల్గొనటం తప్పులేదు, ఇవన్నీ పాల్గొనడం తప్పులేదు. కానీ ఆ ప్రోగ్రాంకి జోగి రమేష్ని ఇన్వైట్ చేయటం ఏంటి, లేక ఆ ప్రోగ్రాంలో ఆయనతో కలిసి పాల్గొనటం ఏంటి అనే దానిపైన వారు తమ అబ్జెక్షన్స్ని ఆయన సీరియస్గా చెప్పటం, దానిపైన వాళ్ళు అప్పటికే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఇస్తున్నటువంటి స్ట్రాంగ్ కామెంట్స్ తోటి వాళ్ళు అప్పటికే కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో లోకేష్ గారి వైపు నుంచి ఒక్కసారిగా అటువంటి ప్రశ్నలు రావటంతో ఇక తప్పని పరిస్థితుల్లో తాము అనుకోకుండా వెళ్ళాము, మేము ఆయన ఉంటారనుకోలేదు, జరిగింది పొరపాటే, మేము కార్యకర్తలకి అనిదా భావించవద్దని చెప్పని తెలియజేస్తున్నామని చెప్పారు. సరే దీన్ని బట్టి ఏంటంటే తెలుగుదేశం పార్టీలో క్యాడర్కి అంటే కార్యకర్తలకే బలం ఎక్కువ ఉంటుంది. సరే ఎందుకనో ఈ విజువల్ జోగి రమేష్ కాబట్టి కొంచెం ఎస్టాబ్లిష్ అయింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది వైసీపీ నాయకులతో, అంటే ఇక్కడ జోగి రమేష్ అంటే కనపడతాడు, కొడాల నాని కనపడతాడు, వంశీ కనపడతాడు, ఇలా కనపడనటువంటి అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ చాలామంది ఇప్పుడు నియోజకవర్గాల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యొక్క బండెక్కి లేదా ఎమ్మెల్యేల బండెక్కి లేదా ఈ రకమైనటువంటి కొన్ని స్వైర విహారాలు జరుగుతున్నాయి, ఇక్కడ కూడా ఈ పరిస్థితి ఇలా ఉంది గమనించండి అని చెప్పి లోకేష్ గారికి ఇంకొక 7-8 రిప్రజెంటేషన్స్ వచ్చేసినాయి అంట. ఇదిగోనండి ఈ ఎమ్మెల్యే గతంలో ఈ పార్టీ లీడర్ మన మీద ఈ రకంగా చేశాడు, ఇప్పుడు మళ్ళీ అతను ఈ రకంగా పార్టీలో తెలుగుదేశంలో నుంచి ఈ రకంగా వీళ్ళతో చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారు, దీనిపైన మీరు దృష్టి పెట్టండి అని చెప్పని ఇట్లాంటివి కూడా వస్తున్నాయట. మరి ఇవన్నీ ఇంకొక వైపు జరుగుతున్నాయి. సరే ఏదైనా కానీ పార్టీ క్యాడర్ అంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ యొక్క వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా, వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా, వాళ్ళు లేవనెత్తినటువంటి ప్రశ్నలకు అనుగుణంగా ఎవరైతే మంత్రి పార్సాద్ గారు కావచ్చు, అట్లాగే గౌత్ శిరీష్ గారు కావచ్చు, వాళ్ళిద్దరూ కూడా క్లారిటీ ఇవ్వటం జరిగింది. ఒకసారి వాటికి సంబంధించినటువంటి బైట్స్ ఉన్నట్టుండే ఒకసారి ప్లే చేయండి. బైట్ ప్లీజ్.
చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాకు ఇచ్చిన గౌరవాన్ని నేను ఎప్పుడూ కూడా జీవితంలో మర్చిపోనని చెప్పేసి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను. నన్ను ఆదరించిన కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నందుకు నిన్న కూడా చెప్పాను. మరొకసారి వారికి సారీ చెప్తూ ఈ కార్యక్రమాన్ని పార్టీ రహితంగా నూజివీడ్లో మంత్రిగా నేనున్నాను కాబట్టి నా నియోజకవర్గంలోని గౌడు సోదరులు అందరూ కూడా జనసేనకు సంబంధించిన వాళ్ళు, టీడీపీ వాళ్ళు ముందు లీడ్ లో ఉండి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాలనే కోరికను నా దగ్గర వెలువచ్చినప్పుడు తప్పకుండా నా సహాయ సహకారాలు ఉంటాయి. మీరు తప్పకుండా కార్యక్రమాన్ని చేయండి. నా అవసరం ఏమున్నా, నా సహకారం ఏం కావాలన్నా కూడా చేస్తానికి నేను సిద్ధం అని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దీంట్లో ఇన్వైటీస్ ని నిర్ణయించడంలో కానీ, కార్యక్రమం నిర్వహించే ఆలోచనలో భాగం కానీ పార్టీకి ఎటువంటి ప్రమేయం లేదని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను. వంశీ గారు, సరే అంటే ఇది తెలుగుదేశం పార్టీగా ఉన్న ఇలాంటి పరిస్థితి ఉంది రాజు గారు. అదే వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ పార్టీకి పాపం మా పార్థసారథి గారి మంత్రి పదవి పోయిండేది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి డెసిషన్స్ అలా ఉంటాయి. అంటే ఎందుకు పోతుంటే అసలు దాంట్లో ఇంకా సస్పెషల్ కానీ, ఆలోచనలు కానీ, ఇంకా ప్రశ్నలు కానీ ఏమీ ఉండవు. ఆయనకి అది వాళ్ళు మన శత్రువు అన్నప్పుడు వాళ్ళతో ఉండకూడదు అంటారు. కానీ ఇక్కడ ఏంటంటే అది జోగి రమేష్ కాకుండా ఇంకెవరన్నా అయ్యున్నట్లయితే అక్కడ ఆ పరిస్థితి ఉండేది కాదు. జోగి రమేష్ తన దుందుడుకు వైఖరితో, అంటే ఒక రాజకీయ నాయకుడు ఉండాల్సినటువంటి కొన్ని లక్షణాలని ఆయన మిస్ అయ్యాడు. లక్షణాలు మీన్స్ అంటే ఆయన వాడినటువంటి కొన్ని పదాలు, ఆ భావజాలం, ఆయన మాట్లాడినటువంటి మాటలు రాజకీయ నాయకుడు మాట్లాడాల్సినటువంటివి కాదు. అదేవిధంగా ఒక రాజకీయ నాయకుడు అయ్యుండి, అతను శాసనసభ్యుడు అయ్యుండి, ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి 40 సంవత్సరాల సీనియర్ రాజకీయ నాయకుడు ఇంటి మీదకి దాడికి వెళ్ళి తొడగొట్టేటువంటి ప్రయత్నం చేయటం, దాడికి పోయేటువంటి ప్రయత్నాలు చేయటం అనేటువంటిది ఏ రాజకీయ నాయకుడు చేయకూడనటువంటి పనులు. అందువలన ఆయన మీద ప్రజలకు కానీ, లేదా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి కానీ కోపం, ఆగ్రహం అంతే తప్ప మిగిలినటువంటి ఇప్పుడు అక్కడ ఇంకో వైసీపీ లీడర్లు ఇంకా 2-3 ఉంటారు, కానీ వాళ్ళెవరి మీద అటువంటి అభిప్రాయం లేదు. అందుకని రాజకీయ నాయకులు రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా గౌరవంగా, హుందాగా, మర్యాదగా, విజ్ఞతతో, సంస్కారంతో ఉండి ఆ విధంగా మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు. ఇలాంటి ఎప్పుడు కూడా ఇంకొక ఎక్కడ ప్రోగ్రాంకి వెళ్ళినా కూడా గౌరవంగానే ఉంటారు. కానీ ఇలాంటి వ్యక్తులు ఇలాంటి మాట్లాడటం వలన ఏది చేయనటువంటి ఇప్పుడు అతను ఫీల్ కావాలి, కానీ వీళ్ళు ఫీల్ అవ్వాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. సరే, అనిల్